మన రాష్ట్రంలోని మనం హెల్మెట్ లేకుండా ఒకవేళ బైక్ నడిపితే గనక పోలీసులు మన మీద ఫైన్ ఏస్తారు. ఇదంతా కూడా మీకు తెలిసిందే. సో, దీని మీద అయితే ఇప్పుడు కొత్తగా ఒక విషయం బయటపడ్డది. ఏంటనుకున్నారు? ఎవరైతే మన హోం మంత్రి అనిత గారు ఉన్నారో, నిన్న ఏదైతే ఒక మీటింగ్ జరిగిందన్నమాట. అనకాపల్లికి సంబంధించిన మీటింగు, ట్రాఫిక్‌కి సంబంధించిన ప్రమాదాలకు సంబంధించిన మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లోని హోం మంత్రి అనిత గారైతే ఒక సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఈ సంచలన వ్యాఖ్యలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విపరీతంగా చర్చనీయాంశమైంది. నిజంగా ఆవిడ అలా మాట్లాడడానికే ప్రధానమైన కారణం కూడా ఉంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. సో, అసలు ఆవిడ ఏం మాట్లాడింది? అలా మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు అలా ఏర్పడిందనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అప్పుడే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. అసలు ఏం జరిగిందంటే అనకాపల్లిలోని రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులందరూ. దానికి హోంమంత్రి అనిత గారు అటెండ్ అయ్యారు. దాంట్లోని కొన్ని కీలక వ్యాఖ్యలైతే ఆవిడ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించిన పక్షంలోనే వీళ్ళందరూ కూడా చనిపోతున్నారని చెప్పేసి ఆవిడ చెప్పింది. దీంట్లోనే ఇలా మాట్లాడుతూనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిందని చెప్పాం కదా! అయన్నీ కూడా మీకు చెప్తాను. మీరు వీడియో చూస్తా ఉంటే మీకు అర్థమవుతుంది. ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటనేది మీకు అర్థమైపోద్దన్నమాట. సో, చాలామంది ప్రమాదాలకు గురవుతా ఉన్నారు. సో, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే 99% చనిపోతా ఉన్నారు. ప్రాణం మించింది ఏమీ లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. ప్రమాదాల నుంచి దూరంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడాను అని చెప్పేసి ఆవిడ చెప్పింది. అక్కడి దాకా కరెక్ట్‌గా ఉంది. కానీ ఇలా మాట్లాడుతూనే ఆవిడ ఇంకో విషయం ఏదైతే సంచలన వ్యాఖ్యలు చెప్పాం కదా! ఒక సంచలన వ్యాఖ్య చేసిందేంటంటే, ప్రజలతో పలంగా ఎవరైనా గాని రాజకీయ నాయకులు, ఎవరైనా మంత్రి అయినా, ఎవరైనా గాని హెల్మెట్ లేకుండా మీకు కనిపిస్తే మాత్రం వారికి కూడా ఫైనెయ్యండి. రూ. 1,00,000 దాకా ఫైనెయ్యండి. ఏం అభ్యంతరం లేదని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారైతే ఆ ప్రెస్ మీట్ రూపంగా అయితే చెప్పారన్నమాట. చూసారు కదా! ఇప్పటిదాకా మనం చూసుకుంటే గనక ఏ మంత్రి కూడాను, ఏ రాష్ట్ర ప్రభుత్వంలోని మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ మంత్రి కూడా ఈ విధంగా చెప్పల. మా మీద కూడా మీరు ఫైన్‌లెయ్యండి అని చెప్పేసి ఇప్పటిదాకా ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. కానీ అనిత గారు మాత్రం చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే హోమ్ మినిస్ట్రీలో ఉండి మా మంత్రుల మీద మీరు ఫైన్ ఎయండి అని చెప్పిందంటే మరి మామూలు విషయం కాదు. ప్రజలందరూ సమానమే. ఆళ్ళతో పొలం కూడా మేము సమానమే. ట్రాఫిక్‌లో అందరూ కూడా సమానంగా ఉండాలి. అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. బాగా ఎక్కువైపోయాయి ప్రమాదాలు అని చెప్పేసి ఆవిడ పాపం చాలా బాధతో అయితే చెప్పిందన్నమాట. సో, చూసారు కదా! నేను ఈ వీడియో ప్రధానంగా చేయడానికి కారణం కూడా చాలామంది హెల్మెట్ లేకుండా రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. యువతైతే ముగ్గురు ఎక్కి బైకుల మీద ఇష్టానుసారంగా రైడ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఎనలేని శోకాన్ని మిగిల్చి ఎళ్ళిపోతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ వీడియో నేను చేస్తా ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బయటికెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. సో, దీని మీద మీకేమనిపిస్తుందో ఈ వీడియో మీద కామెంట్ చేయండి. ఈ కామెంట్ 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.